మనం లాస్ట్ వీడియోలో డెమోక్రసీ మీనింగ్ అండ్ డెఫినేషన్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ గురించి తెలుసుకుందాం. ద రూలర్స్ అంటే ఎవరు, ఎటువంటి ఎలక్షన్ని డెమోక్రటిక్ ఎలక్షన్ అంటాం. ద పీపుల్ అంటే ఎవరు, ఎటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని డెమోక్రసీ అంటాం. ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు లెట్ us హెల్ప్ యు ఇన్ యువర్ సక్సెస్. డెమోక్రసీ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. డెమోక్రసీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. మనం ఈ డెఫినేషన్ని అబ్జర్వ్ చేస్తే మనకి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. డెమోక్రసీ డెఫినేషన్ చూస్తే, who are the rulers? In this definition, which officials must be elected for any government to be called a democracy? Which decisions may be taken by non-elected officials in a democracy? ఈ డెఫినేషన్లో ద రూలర్స్ అంటే ఎవరు, ఎటువంటి అఫీషియల్స్ని మనం ఎలెక్ట్ చేసుకుంటే ఒక గవర్నమెంట్ని డెమోక్రసీగా పిలవచ్చు. డెమోక్రసీలో ఎన్నిక కాని అఫీషియల్స్ ఎటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. What kind of election constitutes a democratic election? What conditions must be fulfilled for an election to be considered democratic? ఇలాంటి ఎలక్షన్ మనకి డెమోక్రటిక్ ఎలక్షన్ అవుతుంది. ఒక ఎలక్షన్ని డెమోక్రటిక్గా కన్సిడర్ చేయడానికి ఎటువంటి కండిషన్స్ని పాటించాలి. Who are the people who can elect the rulers or get elected as rulers? Should this include every citizen on any equal basis? Can a democracy deny some citizens this right? హూ ఆర్ ద పీపుల్, రూలర్స్ని ఎలెక్ట్ చేయడానికి ఆర్ రూలర్గా ఎలెక్ట్ అవ్వడానికి ఎవరు ఎలిజిబుల్? ఇది ప్రతి సిటిజన్కి ఈక్వల్ బేసిస్గా వర్తించాలా? ఒక డెమోక్రసీలో కొందరు సిటిజన్స్ డినే చేయగలరా? ఫైనలీ, వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ డెమోక్రసీ? కెన్ ఎలెక్టెడ్ రూలర్స్ డూ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ అ డెమోక్రసీ ఆర్ మస్ట్ అ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫంక్షన్ విత్ సమ్ లిమిట్స్? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ అ డెమోక్రసీ టు రెస్పెక్ట్ సమ్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్? ఫైనలీ, డెమోక్రసీ అనేది ఎటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? ఎలెక్ట్ అయిన రూలర్స్ వాళ్ళకి నచ్చింది ఈ డెమోక్రసీలో చేయగలరా, ఆర్ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ కొన్ని లిమిట్స్లోనే వర్క్ చేయాలా? మేజర్ డెసిషన్స్ బై ఎలెక్టెడ్ లీడర్స్. ఇన్ పాకిస్తాన్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ led a military coup in October 1999. He overthrew a democratically elected government and declared himself the chief executive of the country. Later, he changed his designation to president and in 2002 held a referendum in the country that granted him a 5-year extension. పాకిస్తాన్ అక్టోబర్ 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్లో మిలిటరీ కౌప్కి నాయకత్వం వహించి డెమోక్రటిక్గా ఎలెక్ట్ అయిన గవర్నమెంట్ని నాశనం చేశారు. తర్వాత ఆయన తనను తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఆయన తన హోదాను ప్రెసిడెంట్గా మార్చుకున్నాడు. 2002లో ఒక కాంట్రవర్షియల్ రిఫరెండం ద్వారా తన రూలింగ్ టైంని 5 yearsకి ఎక్స్టెన్షన్ చేశారు. Pakistani media, human rights organizations and democracy activists said that the referendum was based on malpractices and fraud. In August 2002, he issued a legal framework order that amended the Constitution of Pakistan. According to this order, the president can dismiss the national and provincial assemblies. The work of the civilian cabinet is supervised by a National Security Council, which is dominated by military officers. After passing this law, elections were held to the national and provincial assemblies. So, Pakistan has had elections, elected representatives have some powers, but the final power rested with military officers and General Musharraf himself. Pakistan media, human rights organization and democracy activist Musharraf 2002 referendumని ఫ్రాడలెంట్గా ఉంది అని ఖండించింది. ఆగస్ట్ 2002లో అతను లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ని ఇష్యూ చేసి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేశాడు. దాని ద్వారా ప్రెసిడెంట్కి నేషనల్ అండ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ని డిస్మిస్ చేసే పవర్ లభించింది. ఈ ఆర్డర్ సివిలియన్ క్యాబినెట్ వర్క్ని ఓవర్సీ చేయడానికి మిలిటరీ ఆఫీషియల్స్ని డామినేషన్లో ఉన్న నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత ఎలక్షన్స్ జరిగిన ఎలెక్ట్ అయిన వారికి కొన్ని పవర్స్ వచ్చినప్పటికీ నిజమైన అధికారం చివరికి ఎలెక్ట్ అవ్వని మిలిటరీ అండ్ ముషారఫ్ దగ్గరే ఉంది. క్లియర్లీ there are many reasons why Pakistan under General Musharraf should not be called a democracy, but let us focus on one of these. Can we say that the rulers are elected by the people in Pakistan? Not quite.
People may have elected their representatives to the national and provincial assemblies, but those elected representatives were not really the rulers. They cannot take the final decisions. The power to take final decision rested with the army officials and with General Musharraf, and none of them were elected by the people. This happens in many dictatorships and monarchies. They formally have an elected parliament and government, but the real power is with those who are not elected. In a few countries, the real power was with some external powers and not with locally elected representatives. This cannot be called people's rule. This gives us the first feature. In a democracy, the final decision making power must rest with those elected by the people. Under General Musharraf, Pakistan democratic కాకపోవడానికి కారణం అల్టిమేట్ డెసిషన్ పీపుల్ ద్వారా ఎలెక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ దగ్గర పవర్ లేకపోవడం. పీపుల్ నేషనల్ అండ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్కి తమ ప్రతినిధుల్ని ఎలెక్ట్ చేసినప్పటికీ ఈ ఎలక్షన్ బాడీస్కి అల్టిమేట్ డెసిషన్స్ తీసుకునే పవర్ లేదు. బదులుగా ఎన్నిక కాని మిలిటరీకి అండ్ జనరల్ ముషారఫ్కి పవర్ ఉంది. డిక్టేటర్షిప్ అండ్ మొనార్చీస్లో నార్మల్గా కనిపించే ఈ విషయం డెమోక్రసీలోనే కోర్ ప్రిన్సిపల్ అపోజ్ చేస్తుంది. ఫైనల్ డెసిషన్స్ తీసుకునే పవర్ పీపుల్ ద్వారా ఎలెక్ట్ అయిన వారి దగ్గరే ఉండాలి. Free and fair electoral competition. In China, elections are regularly held after every 5 years for electing the country's parliament, called Quango Renmi Daibyo Daohi, National People's Congress. The National People's Congress has the power to appoint the president of the country. It has nearly 3,000 members elected from all over China. Some members are elected by the army before contesting elections. A candidate needs the approval of the Chinese Communist Party. Only those who are members of the Chinese Communist Party or 8 smaller parties allied to it were allowed to contest elections held in 2002-2003. The government is always formed by the Communist Party. మనం ఇప్పుడు చైనాని ఎగ్జాంపుల్గా తీసుకుని ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్ట్రల్ కాంపిటీషన్ డెమోక్రసీకి ఎందుకు అవసరమో చూద్దాం. ద చైనాస్ ఎలక్ట్రల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. రెగ్యులర్ ఎలక్షన్స్ ఎగ్జిస్ట్. చైనాలో ఎవ్రీ 5 yearsకి ఒకసారి పార్లమెంట్ కోసం ఎలక్షన్స్ జరుగుతాయి. దీనిని క్వాంగో రెన్మి డైబో డోహి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని పిలుస్తారు. ఈ సభ చైనా మొత్తం నుంచి ఇంక్లూడింగ్ ఆర్మీ ద్వారా ఎలెక్ట్ అయిన వాళ్ళు నియర్లీ 3,000 మెంబర్స్ని కలిగి ఉంది. రెగ్యులర్ ఎలక్షన్స్ ద్వారా డెమోక్రసీని సూచించవచ్చు. ల్యాక్ ఆఫ్ జెన్యూన్ కాంపిటీషన్. ద CCP's కంట్రోల్ క్యాండిడేట్ అప్రూవల్ బై CCP. ఇక్కడ మనకి ద మోస్ట్ క్రిటికల్ హర్డల్ ఏంటి అంటే, ఏ క్యాండిడేట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలన్నా ముందు చైనీస్ కమ్యూనిటీ పార్టీ నుంచి అప్రూవల్ ఉండాలి. అంటే రూలింగ్ పార్టీ ఎలక్షన్ బ్యాలెట్లో ఎవరుండాలో ఎవరుండకూడదని నిర్ణయిస్తుంది. లిమిటెడ్ చాయిస్ ఫర్ ఓటర్స్. CCP's అప్రూవల్ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ వల్ల 2002-2003 ఎలక్షన్స్లో ఓన్లీ CCP మెంబర్స్ ఆర్ దానికి అలైడ్గా ఉండే 8 స్మాలర్ పార్టీస్ మెంబర్స్కి మాత్రమే కంటెస్ట్ చేయడానికి పర్మిట్ చేశారు. ఇది ఓటర్స్కి అవైలబుల్గా ఉన్న చాయిసెస్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఎందుకంటే నిజమైన అపోజిషన్ ఆర్ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ డైవర్సిటీగా లేవు కాబట్టి. గ్యారంటీడ్ అవుట్కమ్. క్యాండిడేట్ సెలక్షన్ ప్రాసెస్ మీద CCP ఎవిటబుల్ కంట్రోల్ ఉండటం వల్ల ఎలక్షన్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ముందుగానే డిసైడ్ చేయబడుతుంది. గవర్నమెంట్ ఎప్పుడూ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. వై దిస్ ఈజ్ నాట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్ట్రల్ కాంపిటీషన్? నో ఫ్రీ పార్టీస్ ఆర్ కంటెస్ట్. సిటిజన్ ఇండిపెండెంట్గా పార్టీస్ని ఫామ్ చేయలేరు అండ్ రన్ చేయలేరు వితౌట్ రూలింగ్ పార్టీస్ అప్రూవల్. నో రియల్ చాయిస్. ఓటర్స్కి ముందుగా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటారు. ఇది డిఫరెంట్ పొలిటికల్ వ్యూస్ మధ్య నిజమైన కాంపిటీషన్ని డినై చేస్తుంది. ప్రీ డిటర్మైన్డ్ అవుట్కమ్. ద రూలింగ్ పార్టీస్ కంట్రోల్ మొత్తం క్యాండిడేట్ సెలెక్షన్ మీద ఉండడం వల్ల ఎలక్షన్ రిజల్ట్స్ అడ్వాన్స్డ్గానే డిసైడ్ చేయబడుతుంది. Since its independence in 1930, Mexico holds elections after every 6 years to elect its president. The country has never been under a military or dictator's rule, but until 2000, every election was won by a party called PRI, Institutional Revolutionary Party. Opposition parties did contest elections but never managed to win. The PRI was known to use many dirty tricks to win elections. All those who were employed in government offices had to attend its party meetings.
Teachers of government schools used to force parents to vote for the PRI. Media largely ignored the activities of opposition political parties except to criticize them. Sometimes the polling booths were shifted from one place to another in the last minute, which made it difficult for people to cast their votes. The PRI spent a large sum of money in the campaign for its candidates. 1930లో ఇండిపెండెన్స్ పొందినప్పటికి నుండి మెక్సికో ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ని పెట్టేది. ఇప్పుడు మిలిటరీ ఆర్ డిక్టేటరియల్ రూల్లో లేదు. అయితే 2000 ఇయర్ వరకు ఎవ్రీ ఎలక్షన్ని ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ గెలిచింది. అపోజిషన్ పార్టీస్ కంటెస్ట్ చేసినప్పటికీ ఎప్పుడూ విన్ అవ్వలేదు. పిఆర్ఏ ఎలక్షన్స్లో గెలవడానికి చాలా డర్టీ ట్రిక్స్ని యూజ్ చేసేది. గవర్నమెంట్ ఆఫీసెస్లో వర్క్ చేసేవారు అందరూ దాని పార్టీ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ పేరెంట్స్ని పిఆర్ఐకి ఓట్ వేయమని ఫోర్స్ చేసేవారు. మీడియా ఎక్కువ అపోజిషన్ పార్టీస్ చేసే పనులన్నీ విమర్శించేది తప్ప పట్టించుకోలేదు. కొన్నిసార్లు పోలింగ్ బూత్స్ని లాస్ట్ మినిట్లో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మార్చేవారు. దీనివల్ల పీపుల్కి ఓట్స్ వేయడానికి ఇబ్బంది అయ్యేది. పిఆర్ఐ తన క్యాండిడేట్స్ ప్రచారం కోసం చాలా మనీని ఖర్చు చేసింది. Should we consider the elections described above as example of people exciting their rulers? Reading these examples, we get a sense that we cannot. There are many problems here. In China, the elections do not offer the people any serious choice. They have to choose the ruling party and the candidates approved by it. Can we call this a choice? In the Mexican example, people seemed to really have a choice, but in practice they had no choice. There was no way the ruling party could be defeated even if people were against it. These are not fair elections. We can thus add a second feature to our understanding of democracy. Holding elections of any kind is not sufficient. The elections must offer a real choice between political alternatives. And it should be possible for people to use this choice to remove the existing rulers if they wish so. So, a democracy must be based on a free and fair election where those currently in power have a fair chance of losing. We shall find out more about a democratic election in chapter 3. చైనా అండ్ మెక్సికో ఎగ్జాంపుల్స్ కేవలం ఎలక్షన్స్ హోల్డ్ చేయడం ద్వారా ఒక కంట్రీ డెమోక్రసీ కాదు అని చూపిస్తున్నాయి. చైనాలో ఓటర్స్కి నిజమైన చాయిస్ లేదు. రూలింగ్ పార్టీ అప్రూవ్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మెక్సికోలో క్లియర్ సెలెక్షన్ ఉన్నప్పటికీ రూలింగ్ పిఆర్ఐ అన్ఫేర్ పద్ధతుల ద్వారా కన్సిస్టెంట్గా విన్ అయింది. నిజమైన ఓటమి అసాధ్యం చేసింది. ఇది డెమోక్రసీ సెకండ్ ఫీచర్కి లీడ్ చేస్తుంది. ఎలక్షన్స్ నిజంగా ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి. నిజమైన రాజకీయ ఆల్టర్నేటివ్స్ని అండ్ పీపుల్ కరెంట్ రూలర్స్ని రిమూవ్ చేయడానికి సరైన ఆపర్చునిటీ ఉండాలన్నమాట. 1 person, 1 vote, 1 value. Earlier, we read about how the struggle for democracy was linked to the demand for universal adult franchise. This principle has now come to be accepted almost all over the world. Yet there are many instances of denial of equal right to vote. Until 2015, in Saudi Arabia, women didn't have the right to vote. Estonia has made its citizenship rulers in such a way that people belonging to Russian minority find it difficult to get the right to vote. In Fiji, the electoral system is such that the vote of an indigenous Fiji has more value than that of an Indian Fijian. Democracy is based on a fundamental principle of political equality that gives us the third feature of democracy. In a democracy, each adult citizen must have one vote and each vote must have one value. We shall read more about in it chapter 3. 1 person, 1 vote, 1 value అనేది డెమోక్రసీకి ఒక మెయిన్ కార్నర్ స్టోన్ లాంటిది. ఇది పొలిటికల్ ఈక్వాలిటీని ఎంఫసైజ్ చేస్తుంది. అంటే నిజమైన డెమోక్రటిక్ సిస్టంలో ఎవ్రీ అడల్ట్ సిటిజన్కి తమ ఓట్ని వేయడానికి రైట్ ఉంటుందన్నమాట. ఓటర్స్ బ్యాక్గ్రౌండ్ని సంబంధం లేకుండా, అంటే ఓటర్ వెల్త్, జెండర్ ఆర్ ఎథెన్సిటీని పట్టించుకోకుండా రైట్ ఉండాలి. అయితే ఈ ప్రిన్సిపల్ని గ్లోబల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి దీనిని యాక్సెప్ట్ చేసిన కొన్ని సందర్భాలలో దీనిని ఇప్పటికీ వైలేట్ చేస్తున్నారు. 2015 వరకు సౌదీ అరేబియాలో ఉమెన్కి ఓట్ వేయడానికి రైట్ ఇవ్వలేదు.
ఇది అడల్ట్ పాపులేషన్లో హాఫ్ పాపులేషన్కి 1% 1 vote అనే ఆస్పెక్ట్ని డైరెక్ట్గా డినై చేసిందనమాట. ఇస్టోనియా సిటిజన్షిప్ రూల్స్లో దాని రష్యన్ మైనారిటీకి చెందిన పీపుల్కి సిటిజన్షిప్ పొందటం అది ఒక ఛాలెంజింగ్గా ఉండేది. దీని రిజల్ట్ 1 vote కూడా లభించలేదు. ఇది వారి జాతి మూలం ఆధారంగా అడల్ట్ పాపులేషన్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ని ఎఫెక్టివ్గా రైట్స్ని కోల్పోయేలా చేస్తుంది. ఫిజీలోని ఎలక్ట్రల్ సిస్టమ్ ఇంతకుముందు డిస్క్రిమినేటరీ స్ట్రక్చర్ని కలిగి ఉండేది. ఇక్కడ ఇండిజీనియస్ ఫిజియన్ ఓట్కు ఇండియన్ ఫిజియన్ ఓట్ కంటే ఎక్కువ వాల్యూ అఫీషియల్గా ఇవ్వబడింది. ఈ ప్రిన్సిపల్లో 1 వాల్యూ ఫీచర్ని డైరెక్ట్గా దెబ్బతీస్తుందన్నమాట. అలాగే అన్ఈక్వల్ పొలిటికల్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ మనకి ఒక కంట్రీ నిజంగా డెమోక్రటిక్గా ఉండాలి అంటే ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకోవాలి. ఇన్ అ డెమోక్రసీ ఈచ్ అడల్ట్ సిటిజన్ మస్ట్ హ్యావ్ 1 vote అండ్ ఈచ్ vote మస్ట్ హ్యావ్ 1 వాల్యూ. దీని గురించి చాప్టర్ 3లో మరింత తెలుసుకుందాం. రూల్ ఆఫ్ లా అండ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్. Zimbabwe attained independence from white minority rule in 1980. Since then, the country has been ruled by ZANU-PF, the party that led the freedom struggle. Its leaders Robert Mugabe ruled the country since independence. Elections were held regularly and always won by ZANU-PF. President Mugabe was popular but also used unfair practices in elections. Over the years, his government changed the constitution several times to increase the powers of the president and make him less accountable. Opposition party workers were harassed and their meeting disrupted. Public protest and demonstrations against the government were declared illegal. There was a law that limited the right to criticize the president. Television and radio were controlled by the government and gave only the ruling party's version. There were independent newspapers, but the government harassed those journalists who went against it. The government ignored some court judgments that went against it and pressurized the judges. He was forced out of office in 2017. జింబాబ్వే 1980లో ఇండిపెండెన్స్ గెయిన్ చేసినప్పటికీ రాబర్ట్ ముగాబే రూలింగ్లో జాను-పిఎఫ్ పార్టీ ఇండిపెండెన్స్ కోసం లీడ్ చేసిన పార్టీ కంట్రీని రూల్ చేసింది. ఎలక్షన్స్ రెగ్యులర్గా జరిగేవి అండ్ జాను-పిఎఫ్ ఎప్పుడూ విన్ అయ్యేది. అయితే ముగాబే అన్ఫేర్ ప్రాక్టీసెస్ని యూజ్ చేసేవారు. అతని గవర్నమెంట్ ప్రెసిడెన్షియల్ పవర్స్ని పెంచడానికి అలాగే అకౌంటబిలిటీ తగ్గించడానికి కాన్స్టిట్యూషన్ని అనేకసార్లు అమెండ్ చేశాడు. అపోజిషన్ మెంబర్స్ని హరాస్ చేసేవాడు. ప్రొటెస్ట్ని అవుట్లాగా చేశారు. అలాగే మీడియా ఫ్రీడమ్ని అణచివేశారు. గవర్నమెంట్ తన అపోజిషన్ కోర్ట్ జడ్జిమెంట్స్ని కూడా ఇగ్నోర్ చేసి జడ్జెస్ మీద ప్రెజర్ పెట్టేవాడు. ముగాబే 2017లో ఫైనల్గా ఫామ్ ఆఫీస్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు. The example of Zimbabwe shows that popular approval of the rulers is necessary in a democracy, but it is not sufficient. Popular governments can be undemocratic, popular leaders can be autocratic. If we wish to assess a democracy, it is important to look at the elections, but it is equally important to look before and after the elections. There should be sufficient room for normal political activity, including political opposition, in the period before elections. This requires that the state should respect some basic rights of the citizen. They should be free to think, to have opinions, to express these in public, to form associations, to protest and take other political actions. Everyone should be equal in the eyes of law. These rights must be protected by an independent judiciary whose orders are obeyed by everyone. We shall read more about these rights in chapter 5. ముగాబే అండర్లో జింబాబ్వే డెమోక్రటిక్ ఎగ్జాంపుల్లో రూలర్ పాపులర్ అప్రూవల్ అవసరం అయినప్పటికీ అది సరిపోదని చూపిస్తుంది. పాపులర్ లీడర్స్ కూడా ఆటోక్రటిక్గా ఉండవచ్చు. నిజమైన డెమోక్రటిక్ ఎలక్షన్స్ మాత్రమే కాకుండా ఎలక్షన్స్ ముందు మరియు తర్వాత ఎన్విరాన్మెంట్ని కూడా ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంటి అంటే పొలిటికల్ యాక్టివిటీని అపోజిషన్ కూడా యాంపల్ స్పేస్ ఉండాలి అని, అండ్ గవర్నమెంట్ సిటిజన్స్ బేసిక్ రైట్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే సిటిజన్స్ థాట్స్, ఎక్స్ప్రెషన్స్, అసెంబ్లీ అండ్ ప్రొటెస్ట్ వీటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్గా లా ముందు అందరూ ఈక్వల్గా ఉండాలి అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఈ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాగే దాని ఆర్డర్స్ని అందరూ ఒబే చేయాలి.
Similarly, there are some conditions that apply to the way a government is run after the elections. A democratic government cannot do whatever it likes simply because it has won an election. It has to respect some basic rules. In particular, it has to respect some guarantees to the minorities. Every major decision has to go through a series of consultations. Every office bearer has certain rights and responsibilities assigned by the Constitution and the law. Each of these is accountable not only to the people but also to other independent officials. We shall read more about this in chapter 4. Both these aspects gives us the fourth and final feature of democracy. A democratic government rules within limits set by constitutional law and citizens' rights. అలాగే ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్ లిమిట్లెస్ కాదు. ఇది బేసిక్ రూల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లాని పాటించాలి. మెయిన్గా మైనారిటీ గ్యారంటీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మేజర్ డెసిషన్స్ అండ్ కన్సల్టేషన్ అవసరం. అండ్ ఎవ్రీ ఆఫీస్ బేరర్లో ఉన్న వారికి కాన్స్టిట్యూషనల్ అండ్ లా ద్వారా డిఫైన్ చేసిన రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. వారు పీపుల్కి మాత్రమే కాకుండా ఇండిపెండెంట్ అఫీషియల్స్కి కూడా అకౌంటబుల్గా ఉంటారు. ఇది డెమోక్రసీలో ఫోర్త్ చాప్టర్. ఫోర్త్ అండ్ లాస్ట్ ఫీచర్, డెమోక్రటిక్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ సిటిజన్స్ రైట్స్ ద్వారా కొన్ని లిమిట్స్లో పనిచేస్తుంది. ఇప్పుడు సమరైజ్ చేద్దాం. Let us sum up the discussion so far. We started with a simple definition that democracy is a form of government in which the rulers are elected by the people. We found that this definition was not advocate unless we explained some of the key words used in it. Through a series of examples, we worked out for 4 features of democracy as a form of government. Accordingly, democracy is a form of government in which rulers elected by the people take all the major decisions. Elections offer a choice and fair opportunity to the people to change the current rulers. This choice and opportunity is available to all the people on an equal basis, and the exercise of this choice leads to a government limited by basic rules of the Constitution and citizen rights. Okay, మనం ఈ డిస్కషన్ని ఒక సింపుల్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేసాం. వాట్ ఈజ్ డెమోక్రసీ అని. కేవలం రూలర్స్ పీపుల్ ద్వారా ఎలెక్ట్ అవ్వడం మాత్రమే డెమోక్రసీ కాదు అని మనం అర్థం చేసుకున్నాం. జింబాబ్వే, చైనా, మెక్సికో వంటి కంట్రీస్ ఎగ్జాంపుల్స్గా ఎగ్జామైన్ చేసిన తర్వాత నిజమైన డెమోక్రసీకి 4 ఫీచర్స్ ఉండాలి అని అర్థమైంది. అవి రూలర్స్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ మస్ట్ టేక్ ఆల్ ద మేజర్ డెసిషన్స్. అంటే పవర్ ఎలెక్ట్ అయిన వారి చేతుల్లోనే ఉండాలి, ఎలెక్ట్ అవ్వని వారి హ్యాండ్స్లో కాదు. సెకండ్ది, ఎలక్షన్స్ మస్ట్ ఆఫర్ అ చాయిస్ అండ్ ఫేర్ ఆపర్చునిటీ టు ద పీపుల్ టు చేంజ్ ద కరెంట్ రూలర్స్. వాటిని నిజమైన ఫ్రీ అండ్ ఫేర్గా నిర్వహించాలి. థర్డ్ది, దిస్ చాయిస్ అండ్ ఆపర్చునిటీ మస్ట్ బీ అవైలబుల్ టు ఆల్ ద పీపుల్ ఆన్ అన్ ఈక్వల్ బేసిస్. 1 person, 1 value, 1 vote అని కంపల్సరీ. The chosen government must be limited by basic rules of the Constitution and citizen rights. పాపులర్ లీడర్స్ తప్పకుండా కాన్స్టిట్యూషనల్ బౌండ్స్లో అండ్ ఫండమెంటల్ రైట్స్ అలాగే మైనారిటీస్ని ఆపరేట్ చేయాలి. 4 ఫీచర్స్ ఒకదానికొకటి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా ఆ సిస్టమ్ని కంప్లీట్ డెమోక్రసీగా పిలవలేము. సో ఈ వీడియోలో మనం ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో వై డెమోక్రసీ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. మరిన్ని NCERT క్లాసెస్ కోసం మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్ us help you in your success. Thank you.